10 Star News ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మా కస్టమర్లను సంతృప్తి పరచడమే మా ధ్యేయమని భార్గవి ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిజిఎం రవికుమార్ పేర్కొన్నారు. దీనిలో భాగంగా వెంకటగిరి పట్టణంలోని వెంకటగిరి టు తిరుపతి హైవే రోడ్డు పక్కన ఉన్న భార్గవి ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ వెంకటగిరి శాఖల్లో డీసీఓ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భార్గవి ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిజిఎం రవికుమార్ మాట్లాడుతూ మేనేజింగ్ డైరెక్టర్ కొండా నిరంజన్ రెడ్డి, మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొండా ఈశ్వరరెడ్డి ఆదేశాల మేరకు డ్రైవర్ కమ్ ఓనర్లతో మమేకమవుతూ సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో కస్టమర్లు భార్గవి ఆటోమొబైల్ కంపెనీతో ఉన్న అనుభవాలను పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కస్టమర్లకు ఉన్నత సేవలు అందించేందుకు మేము ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే మా కంపెనీకి అన్ని విధాలుగా సహకరిస్తున్న డ్రైవర్ కమ్ ఓనర్లను సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జీఎం సత్యనారాయణ, వర్క్స్ డిప్యూటీ జీఎం గోపిరెడ్డి, సేల్స్ మేనేజర్ నాగరాజు, ఫ్లోర్ ఇన్ఛార్జి సురేంద్ర, సేల్స్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాసులు, అనిత, అడ్వైజర్ శివకుమార్, సిబ్బంది సుబ్రహ్మణ్యం, రమణయ్య, పెంచులమ్మ, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు.
చెప్పాయి కదండి ఇక దాదాపు మాకు 20 ఇయర్స్ ఇచ్చింది సరేనా. ప్రతి ఒక్క విషయంలో నాకు వెంకటగిరిలో ఏది అవసరమైనా మా కంపెనీకి సంబంధించి కానీ ఈ స్థలం చూసే విషయంలో కానీ మొత్తం మాకు ఈయన ప్రతి దానికి ఒక గైడెన్స్ ఇస్తూ ఇది చేయండి ఇది చేయకూడదు అని మాకు ఒక గైడెన్స్ ఇస్తూ మాకు ఒక తోడ్పాటుగా ఉన్నాడు. ఈరోజు చేసిన ఏమి లేదు, ఓకే జస్ట్ ఒక గుర్తింపు కోసం కూడా కాదు, అభిమానంతో మేము ఇస్తాం అనమాట. అంటే ఈయన చేయాలంటే ఈయన చేసిన రుణం మేము తీర్చుకోలేము, అంత మాకు సపోర్ట్గా ఉన్నాడు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. మీ సపోర్ట్ మాకు మీ సపోర్ట్ మాకు ఎప్పటి ఉండాలి. పైగా శాంక్షన్ చేసేటట్టుగా మీ అందరి సహకారం మాకు కావాలని పేరు నాకు కోరుకుంటున్నాను. వెంకటగిరిలో కూడా ఒక బ్రాంచ్ సేల్స్ సర్వీస్ స్థాపించామంటే అది కేవలం మా మారుతి కారు వారే మీ యొక్క యజమానుల యొక్క సహకారంతోనే మేము ఈ యొక్క బ్రాంచ్ స్థాపించాము. మీకు అన్ని విధాల ప్రతి క్షణము మేము అందుబాటులో ఉంటాము. మా సర్వీస్ అంటే మేము ఈ మధ్యలో ఈ బ్రాంచ్ స్టార్ట్ చేశాము. దీంతో పాటు కొన్ని లోపాలు ఉండొచ్చు. ఆ లోపాలు ఏదన్నా మీ యొక్క సజెషన్స్ సలహాలతోటి కానీ ఏదైనా ఉంటే మేము ఖచ్చితంగా దాన్ని మేము సర్దిద్దుకుంటాము. 100% చేయాలనే ఆతృతతోనే మేము ఇక్కడ పెట్టాము. అంటే మీ దగ్గరికే మేము సేల్స్ కానీ సర్వీస్ కానీ అన్నీ మీ దగ్గరికే మేము వచ్చి చేస్తున్నాము. మీకు ఖచ్చితంగా ఏదైనా ఉంటే మాకు ఇంటిమేట్ చేయండి. అందుకని మా సర్వీసు డీజీఎం గోపి అని మీకు మా నెంబర్ ఇస్తారు. అలాగే మా సేల్స్ జిఎం సత్యాన్ గారు చాలా మేము అందుకు సహాయం ఖచ్చితంగా మా సహకారం మీకు ఉంటుంది. కానీ మేము స్థాపించాము బ్రాంచ్ ఏంటంటే మాకు మొదటి నుంచి ఇక్కడ మాకు కొంత సహకారం అందించిన మా వేణుగోపాల్ రెడ్డి గారికి ఆయన మాకు బ్రాంచ్ లేకముందే మాకు దాదాపు 20 years నుంచి ఆయన మాకు సహకారం. ఏ ప్రాబ్లం ఉన్నా మాకు వెంకటగిరి అంటే మాకు ముందు ఆయన గుర్తుకొస్తాడు. అందుకని చెప్పి ప్రతి క్షణము నేను మా టీము ప్రతి క్షణం రోజుకు ఒకసారి ఆయన కలుసుకుంటాము. అంటే మీరందరూ ఉన్నారు కానీ అంటే ఆయన ఏదైనా ఒక పునాది అంటే ఇప్పుడు మా కంపెనీకి పునాది కొండా బలరామయ్య గారు, ఆయన చైర్మన్. ఆయన ద్వారా మా ఈ సంస్థ స్థాపించి ఈరోజు దాదాపు 700 మంది మా కంపెనీలో చేస్తున్నాం అనమాట. 35 మంది స్టార్ట్ చేసి అలాగే ఈ వెంకటగిరిలో ఈ బ్రాంచ్ కొంచెం మేము స్టార్ట్ చేసామంటే కేవలం అంటే ఆయనతో పాటు మీ అందరి సహకారము. మీకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. వీళ్ళని చాలా ఎక్కువ నాకు పోవాల్సి ఉంటే తిరుపతి కానీ నెల్లూరు కానీ పోవాల్సి ఉంటుంది. వీళ్ళని మెయిన్ అది ప్రాబ్లం. ఇంకా స్పేర్స్ వెంట వెంటనే దొరకదు. మెయిన్ మా గట్టిగాకి సిఎన్జి కార్డు పెడితే సరిపోతుంది. ఫ్యాన్ వెళ్ళిపోయినా ఏం పోయినా ఒక రోజంతా వెహికల్ ఆపాల్సి వస్తుంది. ఎక్కువ ట్యాక్స్ వేసి సొల్యూషన్ తీసుకొని ట్యాక్స్ ఏదన్నా కొంచెం గవర్నమెంట్ మాకు ఇది కాలేదా కాబట్టి మాకు కంఫర్ట్గా అందరికీ సహకరించారు. ఆయన నిరంజన్ రెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు. నిరంజన్ రెడ్డి గారు దాదాపు 27 సంవత్సరాల క్రితం నెల్లూరులో ఈ ఆటోమొబైల్కి సంబంధించిన వ్యవస్థ స్థాపించడం జరిగింది. దాదాపు ఈ 27 years నిరంతరంగా ఈ యొక్క 2 wheelers 4 wheelers కాకుండా 2 wheelers మరి కమర్షియల్ వెహికల్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీ మార్కెట్ ప్రెజెంటేషన్ చూపిస్తాండి. డీసీ మూవీ డ్రైవర్ కంపౌండర్ ఈ మా యొక్క బ్రాంచెస్ ఈ యొక్క 12 బ్రాంచెస్లో ఫస్ట్ టైం వెంకటగిరిలో చేయడం జరిగిందండి. ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుని నాగరాజ్ గారు ఫస్ట్ వెంకటగిరిలో స్టార్ట్ చేశాం. అదేవిధంగా అదర్ బ్రాంచెస్లో కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాదాపు 3 కోట్ల మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారండి మార్కెట్లో.
మారుతి స్టార్టింగ్ 1982లో ఇండియాలో స్టార్ట్ అయింది. అప్పుడు దాకా ప్రీమియర్ పద్మని మిగిలిన వెహికల్స్ ఉన్నాయి. 1982లో ఇండియాలో స్టార్ట్ అయింది. 1980 నుంచి 82 నుంచి 90 వరకు ఫస్ట్ సుజుకిలో M800 అని స్టార్ట్ అయిందండి. తర్వాత 91 నుంచి 2000 లోపల జనరేట్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎస్టీమ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 2001 నుంచి 2010 లోపల హ్యాచ్ బ్యాక్ వెహికల్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే NSCN BSCలో కూడా లిస్టింగ్ చేయడం జరిగింది. ఈ కాలంలో 2011 నుంచి 2023లో వివిధ మోడల్స్ ప్లస్ నెక్సా అనే సపరేట్ మోడల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మారుతిలో కొన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆల్టో 2000లో స్టార్ట్ చేశారు. తర్వాత 2001లో 2004లో నెంబర్ 1 కార్ ఇన్ ఇండియా ఆల్టో ఏదైతే ఉందో 2001లో నెంబర్ 1 హైయెస్ట్ సేల్స్ ఇన్ ఇండియా చేయడం జరిగింది. 2010లో ఆటో K10, తర్వాత ఆల్టోలో CNG కూడా లాంచ్ చేయడం జరిగింది. 2012, 2014, 2016 లోపల 30 lakhs కార్స్ అమ్మడం జరిగింది. 2020లో ఆల్టో మళ్ళీ అగైన్ నెంబర్ 1 బెస్ట్ సెల్లింగ్ కార్ అనేసి వచ్చింది. 2023లో 45 lakhs కార్స్ అమ్మడం జరిగింది. అన్ని వెహికల్స్ లో కూడా ఫస్ట్ సుజుకి ఎక్స్క్లూజివ్ గా ట్యాక్సీ ఆపరేటర్స్ కి డెడికేటెడ్ ట్యాక్సీ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సుజుకిలో మారుతి సుజుకి ఫ్లీట్ పోర్ట్ఫోలియోలో లెట్ ఎవ్రీ రోడ్ లీడ్ టు సక్సెస్ ఫస్ట్ వెహికల్స్ ఈ 5 మోడల్స్ ఏదైతే ఉన్నాయో టూర్ టూరెస్ అండ్ వ్యాగనర్ ఆల్టోలో కూడా ఓమినీలో కూడా ట్యాక్సీ కింద ఎల్లో ప్లేట్ కింద చేయడం జరిగింది. మీకు ఇంకో విషయం చెప్తున్నాను. డిజైర్ ఏదైతే కొత్తది ఏదైతే స్టార్ట్ చేశారో 6 ఎయిర్ బ్యాగ్స్ వెహికల్స్ ఏదైతే ఉందో సేఫ్టీలో కూడా 5 స్టార్ రేటింగ్ ఉన్నది కూడా ఈ మంత్ ట్యాక్సీ ఆపరేటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది నెక్స్ట్ 15 days కూడా ఫస్ట్ టైం సుజుకిలో ఈ ఏదైతే డిజైర్ ఏదైతే ఉందో టూర్ కాకుండా సపరేట్ అన్ని వెహికల్స్ కూడా మనకి ట్యాక్సీ ఆపరేటర్స్ ఇవ్వడం జరుగుతుంది. హ్యాచ్ బ్యాక్ లో కూడా మనకి ట్యాక్సీ వెహికల్స్ ఉన్నాయి. అలాగే సెడాన్, MVB, వ్యాన్లో మొత్తం అన్ని ప్రోడక్ట్స్ లో కూడా ట్యాక్సీకి సంబంధించి అన్ని వెహికల్స్ ఇవ్వడం జరిగింది. టూర్ రేంజ్ జనరేషన్ సెకండ్ జనరేషన్ టూరెస్ లాంచ్ చేశారు 2016లో. 2017లో టూర్ బి లాంచ్ చేశారు. అలాగే 2018లో H2 లాంచ్ చేశారు. అలాగే ఫిబ్రవరి 2008లో ఆల్టో 800 ఏదైతే ఉందో దాన్ని కూడా ట్యాక్సీ కింద ఇవ్వడం జరిగింది. 2018లో CNG టూరెస్ CNG కూడా లాంచ్ చేయడం జరిగింది. అలాగే 2019లో టూరెం ఏదైతే ఉందో ఎట్టిగాలో టూరెం కూడా లాంచ్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 2022లో H3 కూడా లాంచ్ చేశారు. అలాగే 2023లో 4th జనరేషన్ టూరెస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. యాజార్లో దాకా 4.1 lakhs కార్లు అమ్మడం జరిగిందండి టూరెస్. అంటే ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి ఇండియాలో సుజుకి టూర్ అంటే ఏదైతే ఉందో వాహనదారులు ఎవరైతే ఉన్నారో డ్రైవర్ కమ్ ఓనర్స్ దాదాపు 4.1 lakhs కార్లు కూడా అమ్మడం జరిగింది 2012 నుంచి ఇప్పటి వరకు. అలాగే H3 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 37 యూనిట్లు సేల్ చేయడం జరిగిందండి. 2022 నుంచి దాదాపు వితిన్ 3 yearsలో 37,000 కార్స్ కూడా అమ్మడం జరిగింది. టూర్ రేంజ్ దాని యొక్క బెనిఫిట్స్ ఫీచర్స్ దీంట్లో ఏంటంటే టూరెస్లో స్పీడ్ లిమిట్ ఉంటుంది. అలాగే GPS అండ్ ప్యానిక్ బటన్ ఉంటుంది. అలాగే డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ABS, సీట్ బెల్ట్ రిమైండర్, రేర్ పార్కింగ్ సెన్సర్స్ ఏదైతే సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ టూరెస్లో రావడం జరిగింది. టూర్ రేంజ్లో పవర్ఫుల్ ఇంజిన్ అవైలబుల్ ఇన్ టూర్ H1లో అండ్ K సిరీస్లో VVT V6 ఇంజిన్ వస్తుంది. అలాగే టూరెస్లో K సిరీస్ VVT VS6 ఇంజిన్ ఏదైతే ఉందో అది 1200cc వస్తుంది. అలాగే 1500cc ఏదైతే ఉందో టూరెం ఎట్టిగాలో K15B V6 ఇంజిన్ వస్తుంది. అలాగే టూర్ వీలో G128 VS6 ఇంజిన్ 1200cc అవైలబుల్గా ఉంది. లో కాస్ట్ ఓనర్షిప్ ఈ మార్కెట్ ప్రొడక్ట్స్ ఏంటంటే ఓనర్షిప్ చాలా తక్కువ పడుతుంది. మనకి దాదాపు 24 నుంచి 25 కిలోమీటర్స్ దాకా మనకు మైలేజ్ రావడం జరిగింది.
యాడెడ్ సేఫ్టీ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ కూడా 2 లో రావడం జరిగింది. ఎక్స్ట్రా డ్రైవింగ్ కంఫర్ట్, థర్డ్ రోడ్ సీటింగ్ వస్తుంది, అలాగే ఈజీ డ్రైవబిలిటీ, ఈజీ మేనేజబిలిటీ, కాంపాక్ట్ డిజైన్, సుపీరియర్ ఫ్యూల్ ఎఫిషియన్సీ, పుష్ షెడర్ కంఫర్ట్ విత్ జనరస్ బూట్ స్పేస్. బూట్ స్పేస్ కూడా మనకి ఏదైతే లగేజ్ స్పేస్ ఉందో మాక్సిమం స్పేషియస్ ఉంటుంది, ఆ లగేజ్ కూడా క్యారీ చేయొచ్చు. కార్ కూడా వెహికల్ కూడా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎక్కడానికి దిగడానికి కూడా చాలా అనువుగా ఉంటుంది ఈ వెహికల్స్ అన్ని. రిస్ట్రిక్టెడ్ 80 km స్పీడ్ రిస్ట్రిక్షన్ కూడా ఉంది. ఇది ఎన్ష్యూర్స్ సేఫ్టీ విధంగా కూడా మనకి హై స్పీడ్ వెళ్ళి ఎక్కువ యాక్సిడెంట్లు జరగడం జరుగుతుంది కాబట్టి 80 km స్పీడ్ రిస్ట్రిక్షన్ కూడా ఉంది ఈ వెహికల్స్కి. అలాగే మన వెహికల్స్కి ఏదైతే ఉన్నాయో దానికి సుందరం ఫైనాన్స్ వారు అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ వారు సహకారం కూడా అందించడం జరిగింది. దానికోసం స్కీమ్స్ ఉన్నాయి. ఈ మంత్ నెక్స్ట్ మంత్ నుంచి మీకు చెప్పే ఉంటారు 4% ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ 10 days తీసుకోవడం 15 days తీసుకోవడం వల్ల మీకు స్కీమ్స్ కానీ లేదంటే ఆ 4% బెనిఫిట్ కూడా పాస్ చేయడం జరుగుతుంది. దేశంలోనే అమ్మకంలో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి వారి ఆధ్వర్యంలో మా పార్టీ ఆటోమొబైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ కొండా నిరంజన్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈశ్వర్ గారి సహకారంతో ఈరోజు ఈ వెంకటగిరి పట్టణం నందు DCO అంటే డ్రైవర్ కమ్ ఓనర్ యొక్క మీటింగ్ మేము కండక్ట్ చేశాము. దానికి మంచి స్పందన వచ్చింది. ప్రతి ఒక్క డ్రైవరు కమ్ ఓనర్ వాళ్ళు అటెండ్ అయ్యి ఈ మీటింగ్ నందు వాళ్ళ యొక్క సలహాలు సూచనలు వాళ్ళ ఒపీనియన్లు చెప్తుంటే మాకు చాలా చాలా సంతోషం వేసింది. ఇలాగే ఈ మీటింగ్స్ మేము ఫ్రీక్వెంట్గా పెడుతూ ప్రతి ఒక్కరికి అందుబాటులో సర్వీసును అందిస్తూ మేము ఇంకా కస్టమర్లకు చేరువలో ఉండాలని ప్రతి ఒక్కరికి చెప్తున్నాము. ఇప్పుడు ఇదైనా మా అందరి నెంబర్లు మేము ఇక్కడ మా వెంకటగిరి పట్టణంలో ఉంటాయి. ప్రతి ఒక్క మారుతి కారు యజమాని ఆ నెంబర్స్ కాల్ చేసి వాళ్ళు మా యొక్క సర్వీస్ని తీసుకొని మా మారుతి కారు యొక్క అమ్మకంలోను సర్వీసులోను ప్రతి ఒక్క విషయంలోనూ మాకు సహాయ సహకారాలు అందిస్తూ మా విజయోత్సవానికి తోడ్పడాలని ప్రతి ఒక్కరి పేరున మా మారుతి కారు యొక్క యజమానులకు కోరుకుంటున్నాను.